Hi, welcome to Unlock AI. సో ఇప్పుడు మనం 4th ఎపిసోడ్కి వచ్చేసాం. దీని ముందు చిన్న రీక్యాప్ వేసుకుందాం అన్నతో. అన్న హాయ్. సో ఫస్ట్ ఎపిసోడ్ మనము అసలు చాట్స్ ఏవి ఉన్నాయి, వాటి పర్సనాలిటీస్ ఏంటి, లైక్ చాట్ జీపీటీ, గ్రాక్, జెమినాయ్ అండ్ క్లాడ్. అలా మన ఫస్ట్ ఎపిసోడ్లో జనాలకి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేసాం. అండ్ మన సెకండ్ ఎపిసోడ్స్కి వచ్చి నాకు నేర్చుకోవచ్చు, నీకు ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా నువ్వు వీళ్ళని అడిగి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాంతోపాటు టెస్ట్ కూడా అనేది ఈజ్ అ ఐ ఓపెనర్ నాకు. అండ్ థర్డ్లో ఒక అసిస్టెంట్ని ఇచ్చేసావు, టాకింగ్ అసిస్టెంట్. లైక్ దాంతో ఎనీథింగ్ యూ కెన్ టాక్ టు ఇట్, యూ కెన్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ మేక్ ఇట్ డూ అ టు డూ లిస్ట్ కూడా చేయొచ్చు. ఇది ఒకటి నేను ట్రై చేశాను, వేర్ ఓ లిస్ట్ చేసిస్తుంది, ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ, అది ఎట్లా అకంప్లిష్ చేయగలుగుతావు. సో అలా ఇవన్నీ బాగున్నాయి, విచ్ ఆర్ న్యూ, సమ్ ఆర్ న్యూ ఫర్ మీ. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకేమేం చేయొచ్చు వీటితో? సో మనము ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో చూసిన వాటిలలో ఇవన్నీ మనం డే టు డే చేసే పనులు ఉంటాయి కదా, సో దాన్ని అసిస్టెన్స్ కోసం వాడుతున్నాం, రైట్? సో చదువుకోవడానికైనా లేకపోతే ఏదైనా ప్లానింగ్ చేసి టు డూ లిస్ట్కైనా. సో ఇవన్నీ జరగాలంటే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలి. ఫస్ట్ ఎపిసోడ్లో మనం టైపింగ్ చేసాం, రైట్. సెకండ్ దాంట్లో కూడా టైపింగ్ చేసాం. కరెక్ట్. ఆ టైప్ చేసినప్పుడు మనము ఏదైతే దాన్ని అడగాలనుకుంటున్నామో మన లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్లో ఇచ్చాం, తెలుగులో కూడా ఇవ్వచ్చు, హిందీలో కూడా ఇవ్వచ్చు అనేది కూడా చూసాం లాంగ్వేజెస్లో. రైట్. అక్కడ నుంచి నెక్స్ట్ టైపింగ్ చాలా స్లో అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా టైప్ చేయాలని వాయిస్కి వెళ్ళాం, ఎందుకంటే న్యాచురలీ మనం వాయిస్లో మాట్లాడుకుంటాం. సో ఇలాగే నెక్స్ట్ ఇన్పుట్ ఏం కావాలి అంటే మనకి ఇమేజెస్, రైట్. ఇప్పుడు అంత ట్రెండ్ నడుస్తుంది, వీడియోస్, ఇమేజెస్. సో ఫస్ట్ ఒకసారి ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది ఆలోచిస్తే, కంప్యూటర్ నీకు ఏదన్నా అవుట్పుట్ ఇవ్వాలి అంటే దానికి ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఇన్పుట్ నువ్వు టెక్స్ట్ లాగా ఇవ్వచ్చు, వాయిస్ అంటే మైక్రోఫోన్ ఉంటుంది, మనం ఎలాగైతే వింటున్నామో కంప్యూటర్ వినాలి అంటే దానికి మైక్రోఫోన్ కావాలి. సో మనం మాట్లాడేదంతా అది వింటుంది అప్పుడు. సో నీ ఆడియో అంటే స్పీచ్ ఏదైతే ఉందో అది ఆ మైక్రోఫోన్లో నుంచి వెళ్ళి ఆ ఆడియో ఏదైతే ఉందో దాన్ని టెక్స్ట్ లాగా మార్చుకుంటుంది, అది దాన్ని స్పీచ్ రికగ్నిషన్ అని అంటారు. అలాగే కంప్యూటర్ చూడాలి అంటే కెమెరాస్ కావాలి. సో కెమెరాస్ ఇప్పుడు మనకు ప్రతి ఫోన్లో ఒకటి కాదు, మోర్ దెన్ 1 కెమెరాస్ వస్తున్నాయి. ట్రూ. అండ్ మనం ఎక్కడైనా ఒక హాలిడేకి వెళ్ళినా ఏదన్నా సీన్ ఉండి దాన్ని పిక్చర్ తీసుకున్నా, ఆర్ మామూలుగా స్కానింగ్ అంటాం కదా, ఏదన్నా బిల్ బోర్డ్స్ కనిపించి దాని ఇమేజెస్ తీసుకున్నా, రైట్ రైట్. ఆర్ ఏమన్నా హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మనం ఈ మధ్య పిక్చర్ తీసి పెట్టుకుంటున్నాం ఫోన్లో. ట్రూ. సో ఇలా ఆ డేటా అంతా ఉంది మన దగ్గర. ఈ డేటా ఇమేజెస్ది ఏఐకి ఇస్తే అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. డన్. అది ఆడియో రికగ్నైజ్ చేసినట్టు టైపింగ్ చేసినప్పుడు లాంగ్వేజ్ ఎలాగైతే రికగ్నైజ్ చేసిందో, ఇమేజెస్ని రికగ్నైజ్ చేయడం కూడా అదొక టెక్నాలజీ కంప్యూటర్లో. ఓకే. రైట్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనమాట. సో బేసిక్గా జనరేట్ చేయడమే కాదు, ఇట్ ఆల్సో రీడ్స్ ద ఇమేజ్ అంటూ. ఇట్ హ్యాస్ టు సీ ద ఇమేజ్. మనం ఎలాగైతే చూస్తున్నామో, మనం ఒక ఇమేజ్, మనం ఏదన్నా విజన్ ఉంటుంది కదా, అవును అవును, మన విజన్ చాలా ఇమేజెస్ కంటిన్యూస్గా క్యాప్చర్ చేస్తుంది. కరెక్ట్. చేసిన తర్వాత ఏం చేస్తాము, దాన్ని మనం లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకుంటాం. ఆ ఇమేజ్లో ఏముందో చూసి వి ట్రై టు గివ్ ఇట్ సమ్ లాంగ్వేజ్.
ఒక చిన్న అనలైజ్ చేస్తాం Correct. ఇది ఈ అని. ఇమేజ్లో ఏముంది అని. రైట్, అదే క్వశ్చన్ అడుగుదాం ఏఐని. డన్. రైట్, నాకేమన్నా ఇమేజెస్ పంపిస్తావా? కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ మన టీం పంపించేసింది. ఓకే. సో ఫస్ట్ 2 వచ్చేసి ఫ్యూ ఇమేజెస్, వేరే 2 వచ్చేసి ఒక హ్యాండ్ రిటర్న్. రైట్. బేసిక్ మీకు వచ్చే సినిమా ఫీల్డ్ కదా, సో దాని ప్రకారంగా ఒక హ్యాండ్ రిటర్న్ ఉంది. అండ్ ఇంకోటి తర్వాత మాట్లాడదాం, చెప్తా. ఓకే. సో మీరు పంపించిన ఇమేజెస్ వచ్చాయి. నేను ఇప్పుడు జెమినీ వాడుతున్నాను, బట్ యూ కెన్ ఆల్సో యూస్ చాట్ జీపీటీ ఆర్ అదర్ ఏఐ టూల్స్. సో ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన బాటమ్ లెఫ్ట్లో యాడ్ ఫైల్స్ అని ఒక ఐకాన్ ఉంది. ఆ యాడ్ ఫైల్స్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. దాంట్లో ఇమేజ్ అనేది ఒక స్పెషల్ టైప్. సో మీరు పంపించిన ఇమేజెస్లో ర్యాండమ్గా ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. అది ఓపెన్ చేసినప్పుడు ఇమేజ్ లోడ్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ ఏదో ఒక హాలిడే స్పాట్ సమ్ ఫోర్ట్ లాగా కనిపిస్తుంది. సో ఐ లాస్ట్ జెమినీ వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ అనేసి సెర్చ్ చేస్తాను, అదే ప్రాంప్ట్ ఇస్తాను. సో వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ టు థింక్ అండ్ దాని స్క్రీన్ పైన ఇట్ హ్యాస్ గివెన్ అ టెక్స్ట్. Based on the image provided, it appears to show the Golconda Fort, okay, located in Hyderabad. Correct image? Okay. So Golconda Fort చూపిస్తుంది. అది కాకుండా నీకు గోల్కొండ ఫోర్ట్ గురించి తెలియదేమో అనుకుని ఆ ఫోర్ట్ ఆర్కిటెక్చర్, ప్రామినెంట్ బిల్డింగ్ ఏంటి, అక్కడ సెట్టింగ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కై. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ ఇమేజ్. హోల్ ఫుల్ ఇది ఇచ్చేస్తుంది. రైట్. మరి ఇది ఎంత యాక్యురేట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ మైట్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు అది, కానీ అప్పుడప్పుడు ఇట్ మే ఆల్సో నాట్ రికగ్నైజ్, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం కూడా అవుతాం కదా అప్పుడప్పుడు. ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు వి మే నాట్ ఫుల్లీ రికగ్నైజ్ అది కరెక్ట్ ప్లేసా కాదా. అందుకే ఆ ఫోటో కూడా ఏంటంటే రెగ్యులర్ అందరికి తెలిసిన గోల్కొండ ఫోర్ట్ ఫోటో కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇచ్చాం. రైట్. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ డూ అని. ఓకే. సో సెకండ్ ఇమేజ్కి వెళ్దాం ఇప్పుడు. సో సెకండ్ ఇమేజ్కి వెళ్తే ఫోల్డర్లో ఇక్కడ ఒక బిల్ బోర్డ్ ఉన్నట్టుంది. రైట్, బిల్ బోర్డ్ విత్ తెలుగు టెక్స్ట్. దానిపైన తెలుగు టెక్స్ట్ కూడా ఉంది. నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా చదవడం రాదు కాబట్టి వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ అని అడుగుతాను మళ్ళీ. ఇది చాలా యూస్ఫుల్. మనం తెలుగు కొంచెం వచ్చిన లెట్స్ ఏ తమిళ్, బెంగాలీయో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు కనిపించచ్చు. అలాంటి కేసెస్లో ట్రావెలింగ్ ఫోటో తీసి యూ కెన్ యాక్చువల్లీ search, ask it to tell you what is there, and that's one way to know, right? Okay, so ikkada output em vastundante, based on the image you provided, I see a large outdoor billboard advertisement. So adi recognize chesindi. It's an ad for Big Bazaar. Language, the primary text is in Telugu. Language ni recognize chesindi. Key message, the main text prominently features 5 రోజుల మహా పోరాటపు, which translates to, అంటే అక్కడ ఏదో మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో which translates to 5 days great battle struggle. 5 days సేల్ ని గ్రేట్ బ్యాటిల్ స్ట్రగుల్ చేస్తుంది. About that it mentions ధరల పెరుగుదల ఆపేసింది బిగ్ బజార్. ఓ బిగ్ బజార్ హ్యాస్ స్టాప్ ద ప్రైస్ రైజ్ అంట. దెన్ డ్యూరేషన్, సో అది ట్రాన్స్లేట్ చేసింది. కరెక్టేనా అది? కొంచెం కరెక్ట్, చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నట్టు. ఓకే. తర్వాత డ్యూరేషన్ వచ్చేసి బిలో ద మెయిన్ టెక్స్ట్, ఇట్ స్పెసిఫైజ్ అ పీరియడ్ 13th August నుండి 17th August వరకు, which means
ఫ్రమ్ 13th August to 17th August, it urges people to hurry. ఓకే, సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా మీనింగ్ కన్వే అయితే చేసింది. అవునా? ఓకే. సో అంటే రఫ్లీ అప్రాక్సిమేట్లీ అక్కడ సేల్ ఉంది, ఈ డేట్స్ లో ఉంటది అనేది మాత్రం కన్వే అయింది. మిగతా ఏదైతే ఉందో అది కొంచెం లాంగ్వేజ్ మిస్టేక్స్ వచ్చేసి ఇవన్నీ. రైట్. సో ఇప్పుడు ఇదే సేమ్ టాస్క్ విల్ ఆల్సో ట్రై టు ఆస్క్ సేమ్ మన గ్రాక్ ఉంది, రైట్? ఇక్కడ గ్రాక్ ఓపెన్ చేస్తాను. గ్రాక్లో మళ్ళీ మీరు ఫైల్ అప్లోడ్ చేయొచ్చు దీంట్లోకి. మళ్ళీ బిల్ బోర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే అది అటాచ్మెంట్ రీడ్ చేస్తుంది ఇమేజ్. సో ఇప్పుడు ఇది చూడు, ద బిల్ బోర్డ్ ఈజ్ అడ్వర్టైజింగ్ ఎ సేల్ అట్ బిగ్ బజార్ ఇన్ దుర్గాపూర్ అండ్ అనుగుల్, ఒడిస్సా. అది కరెక్టా? ఒడిస్సా కాదు. సో ఇట్ మెన్షన్స్ 5-day మహా బచ్చాత్, అంటే అది మేబీ ఇది ఒరిస్సా లాంగ్వేజ్లో కూడా మార్చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో అది గ్రాక్. ఓకే, లెట్స్ సీ మన చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీ ఏమిస్తుందో. సో చాట్ జీపీటీకి వెళ్ళేసి అది అప్లోడ్ చేస్తే ఫైల్, ప్రాంప్ట్ ఇచ్చాను, వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ అని. ఓకే, దిస్ ఇమేజ్ ఇస్ అ తెలుగు లాంగ్వేజ్ అడ్వర్టైజ్మెంట్ billboard. Here's what I observe: language and typography. The text is predominantly in Telugu with some English. Okay, Telugu script is used for main promotional message. English text includes brand names like Big Bazaar and tagline, a future group idea. Okay, visual theme: a man dressed in rural or working class attire is shown sitting, possibly looking tired or thoughtful. And it is trying to read exactly what that image is. Behind him is a big giant gear, అంటే ఒక వీల్. ఓకే, there's a cog wheel లాగా ఉన్నది, referencing industrial or mechanical work, possibly alluding to చార్లీ చాప్లిన్స్ మోడర్న్ టైమ్స్. ఓ, అంటే దానికి it has some knowledge of some other image of the same kind. So it is also matching, దానికి మ్యాచ్ చేసుకొని ఏదో చెప్తాను. ఓకే, సో ఇక్కడ తెలుగు మెయిన్ హెడ్లైన్ కూడా ఇచ్చింది, 5-day మెగా ఫెస్టివల్ అని, 5-day గ్రాండ్ సెలబ్రేషన్, 5 రోజుల మహా పండుగకి వచ్చిన ఐ థింక్ మిస్టేక్ ఉన్నట్టుంది. ద టోన్ సజెస్ట్ ఎ మేజర్ షాపింగ్ ఆర్ సేల్స్ ఈవెంట్, అంటే అది కూడా ఐ థింక్. సో ఈవెన్ చాట్ జీపీటీలో కూడా ఐ థింక్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కన్వే ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాకు తెలిసి ఇట్స్ మోర్ లైక్ మన ఇమేజెస్ అయితే అది ఒక రకంగా రీడ్ చేస్తుంది, బట్ తెలుగు టెక్స్ట్ ఇది ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నదే. మన రీజనల్ లాంగ్వేజ్కి కానీ రీజనల్ది ఏదైనా కనెక్టెడ్ ఎనీథింగ్ టైపింగ్ అనేది ఉన్నా ఇట్స్ నాట్ ఫుల్ అక్యురేట్. కరెక్ట్, కొన్ని మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బికాస్ కొంచెం తెలుగు తెలిసి ఆ మ్యాటర్ ఏంటో తెలుసు కాబట్టి కొంచెం తెలుస్తుంది. ఇంగ్లీష్ ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే పర్సనాలిటీస్ వల్ల ఇట్స్ నాట్ 100% కరెక్ట్ అని నువ్వు మెన్షన్ చేస్తుంటావు కదన్నా. ఆ రకంగా చూస్తే ఇట్స్ ఐఎమ్ ఏబుల్ టు రిలేట్. అవును. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏఐ ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఎలాగైతే డెవలప్ అయ్యాయో అదంతా ఇంటర్నెట్ పైన ఉన్న డేటా అంతా కన్జ్యూమ్ చేసుకొని ట్రైన్ అయింది దాంతో.
ఇంటర్నెట్ పైన ఉండే లాంగ్వేజెస్ చూస్తే మనకి ఇంగ్లీష్, స్పానిష్ ఆర్ మేజర్ లాంగ్వేజెస్. ఓకే. కానీ ఇండియన్ లాంగ్వేజెస్లో మనకు చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఇది ఇఫ్ ఇట్ హ్యాస్ టు బికమ్ మచ్ బెటర్, దానికి ఇట్ రిక్వైర్స్ లాట్ మోర్ డేటా, జస్ట్ లైక్ హౌ మనకి ఇంగ్లీష్ డేటా ఉంది. అట్లానే ఫుల్గా స్ప్రెడ్ అయితే కానీ, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చి అయితే కానీ ఇట్ వోంట్ యాక్యురేట్గా రావు Accurate గా రిజల్ట్స్, రైట్? అదొక కాంప్లెక్సిటీ. ఇంకొకటి ఏంటంటే మనకి ఇమేజెస్ ప్రాసెసింగ్ కూడా చాలా డిఫికల్ట్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ వెరీ ఈజీ, రైట్. యాజ్ ఈజీ యాజ్ ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్, దాంట్లో నీకు గోల్కొండ ఫోర్ట్ పైన ఒక 1000 ఇమేజెస్ 10,000 ఇమేజెస్ ఉంటే నీకు గోల్కొండ ఫోర్ట్ అంత ఎక్కువ మారదు. కరెక్ట్. కానీ బిల్ బోర్డ్స్లో ఉన్న టెక్స్ట్ మనకు తెలుసు, ఆ లాంగ్వేజ్ మనం ఎలాగైతే వర్డ్స్ రాస్తామో, ఆ సెంటెన్సెస్ రాస్తామో, అవన్నీ ఇట్ ఈస్ చాలా చేంజ్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్లో ఆ చేంజ్ కనిపెట్టాలంటే కంప్యూటర్ యాక్చువల్లీ స్ట్రగుల్స్ అలాట్. రైట్. రైట్. సో సో ఇంకొక ఇమేజ్ ఉందన్న ఒకటి విచ్ ఈస్ నీట్లీ రిటర్న్. సో ఆ ఇమేజ్ మీద చూద్దాం. అంటే టెక్స్ట్ మారుతుంది యా, అండ్ బిల్ బోర్డ్ కాకుండా పేపర్ మీద రాసున్నది. సో లెట్స్ సీ ఏం చేస్తుంది. సో ఐ అప్లోడ్ దట్ హ్యాండ్ రిటర్న్ ఇమేజ్. యా. హ్యాండ్ రిటర్న్ ఇమేజ్ ఒకటి, రెండు ఉంటాయి. వన్ ఈజ్ నీట్, ఇంకోటి నీట్ లేనిది. టు సీ ద డిఫరెన్స్ అది ఏం చేయగలుగుతుంది. ఓకే. మీరు ఇచ్చినది టెక్స్ట్ ఉంది కదా, అది అప్లోడ్ చేస్తాను. ఆ టెక్స్ట్లో ఏముంది? అది ఒక చిన్న స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ స్క్రిప్ట్, ఓకే. ఒక యాడ్ ఫర్ రియల్ ఎస్టేట్. సో నేను ఇప్పుడు ఇది మీరు ఇచ్చిన ఇమేజ్ని జెమినీలో అప్లోడ్ చేశాను. వాట్ డూ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ అనేసి అడుగుతున్నాను. సో నీకు తెలుసు కదా ఏం రాశారో దాంట్లో. యా. సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు ట్రాన్స్క్రైబ్ అండ్ డిస్క్రైబ్ ద ఇమేజ్. సో based on the image you provided, I see a piece of white paper with handwritten notes on it. So అది ఫస్ట్ రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ the notes includes English text at the top. Everything is same except v.0. Maybe అది version అయి ఉంటుంది. Is change in dialogues. Okay. Then concept 3 అని వచ్చింది. సో ఐ థింక్ అదంతా రికగ్నైజ్ చేసినట్టు టెక్స్ట్ నుంచి. Then Telugu text below, starting with v.0, likely meaning voiceover. Right. I was coming there. Is that me Voice code over. language? Okay. Followed by several lines of handwritten Telugu script. It appears to be dialogue or narration text. Some discernible Telugu words include Manchi Vastu. Okay. చుట్టూ పచ్చటి పరిసరాలు, గ్రీన్ సరౌండింగ్స్ ఆల్ అరౌండ్. కరెక్ట్? అంతే. యా, ఐ థింక్ ఇది ఒక్కొక్క వర్డ్ పికప్ చేసుకొని ఇట్ హాస్ గివెన్ ఇన్ తెలుగు, ఇట్ హాస్ ఆల్సో గివెన్ ఇన్ ఇంగ్లీష్, అండ్ ఇట్ హాస్ ట్రైడ్ టు, అంటే ఇంగ్లీష్లో కూడా ఏమిచ్చిందంటే ట్రాన్స్లిటరేషన్ అంటారు, అది మనం చాట్లో రాసుకుంటూ ఉంటాం కదా, వేరే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో రాస్తాం అది, అండ్ దాని మీనింగ్ కూడా. అండ్ దెన్ the number 2 is written on the top right corner and also next to the v.o. So I think as though a paper ni చూసి ఎగ్జాక్ట్గా ఆ ఇమేజ్లో ఏముందో అదంతా it has described. And then at the end it has also said it seems to be a script or notes for a voiceover related to concept 3, where the second voiceover part has changed dialogue, likely discussing building an auspicious home, right, with good vastu in peaceful green surrounding. So that is the meaning. That is the meaning of the whole thing. సో నేను తెలుగు అంత బాగా చదవను కాబట్టి అది చూసిన, ఐ మీన్ చూడకపోయినా చదవకపోయినా దీని నుంచి రఫ్లీ ఐ నో వాట్ ఇస్ కన్వే అయిందా లేదా. అంటే మన హోల్ పాయింట్ ఇస్ దట్ అది ఇమేజ్ని ఎట్లా రీడ్ చేస్తుంది, అది మనకి ఏమి ఇస్తుంది అని, రైట్, ఆ రకంగా ఇది ఇచ్చింది. కరెక్ట్.
సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ హ్యాండ్ రైటింగ్ అందరూ నీట్గా రాయారు. సో వెన్ ఇట్ కమ్స్ టు డిఫికల్ట్ హ్యాండ్ రైటింగ్ అప్పుడు సో దీనికే కొంచెం స్ట్రగుల్ అయింది కాబట్టి డిఫికల్ట్ హ్యాండ్ రైటింగ్కి ఇంకెక్కువ స్ట్రగుల్ అవ్వాలి. బట్ లెట్స్ సీ. సో ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్. సో ఐ విల్ అప్లోడ్. ఇట్స్ వెరీ నేను ఇక్కడ ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదు, అదే అనలైజ్ చేసి ట్రాన్స్క్రైబ్ ద టెక్స్ట్, ట్రాన్స్లేట్ ద టెక్స్ట్ టు ఇంగ్లీష్ అని కూడా ఇచ్చింది. ఓకే. I think this is trying to say something. Nitin is campaigning / undertaking an expedition in Bangkok for the Sansthan. I don't know, the organization institute antundi. You deceived the poor and used harsh words. Now it is needed. ఇదేం కరెక్టేనా? వాట్ ఇస్ ఇట్ ట్రైయింగ్ టు సే? కరెక్ట్ కాదు. బేసిక్గా రాబిన్ హుడ్ సినిమా వచ్చింది కదా. యా. సో దాని మీద నితిన్ కి ఇన్ని ఇయర్స్ నుంచి బ్రేక్ రావట్లేదు అనే దాని మీద దట్ స్మాల్ టెక్స్ట్. సో క్లియర్లీ ఐ థింక్ ఇట్ హ్యాస్ మేడ్ mistakes in this. So it did not really capture what is written. Maybe because the handwriting order, if you see the handwriting, it may be a little difficult to read, understand the text for the machine. That maybe human kiste చదవగలుగుతారు. అంటే అది కొంచెం కావాలని చేసింది. కానీ ఒక్క పాయింట్ నాకు క్లియర్ అయింది ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడైనా ట్రావెల్ అయితే అది ఎక్కడైనా ఒక పేపర్ మీద కానీ ఇప్పుడు ఎక్కడైనా ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ ట్రావెల్ అయినప్పుడు ప్రింటెడ్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ వేరే లాంగ్వేజ్లో అయినా ప్రింట్ ఉంటుంది కాబట్టి ఆ ఫొటోస్ తీసుకొని వాటిని ట్రాన్స్లేట్ చేయమంటే ఐ థింక్ ఇట్ విల్ ఈజీలీ డూ అండ్ గివ్ ఇట్ టు అస్. అంటే మనకు కన్వే అయ్యేటట్టు అయితే చేయగలుగుతుంది. కరెక్ట్. నాట్ ద డర్టీ హ్యాండెడ్. సో ఏఐ ఇంజనీర్స్కి దిస్ ఇస్ అ వెరీ interesting problem to solve because it's not solved. AI lo there are so many problems that are not fully solved kada. So Indian languages lo the number of errors, any errors aithe manam chustunnamu, it is much higher compared to English. So I think there's a lot of work to be done there. And speech koda manaki voice for Telugu was also not that great compared to English. I think lot of chala work undi dantlo cheyalsindi. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ కమ్. కానీ డేటా రావాలి. సో డేటా వస్తే ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఏఐలో ఫండమెంటల్ ఐడియా ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ మోర్ డేటా అండ్ హై క్వాలిటీ డేటా, ఆ డేటా ఏదైతే ఉందో AI systems అది యూజ్ చేసుకొని then it will build itself and it is learning from that data. సో ఆ డేటా లేదంటే it usually struggles to produce the right output. Correct, got it. And ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇట్స్ రీడింగ్ ద ఇమేజ్ అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ మధ్య లాట్ ఆఫ్ యూత్ కానీ క్రౌడ్ ఎవరైతే వాడుతున్నారో they are more attracted to generating an image. So దానికి వస్తే what do you think, like can you కొంచెం బ్రీఫ్ చేసి ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయగలిగితే అది ఎంతవరకు చేయగలుగుతుంది? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే చూసామో అవన్నిట్లో మనం ఇమేజ్ క్యాప్చర్ చేసేసి దానికి ఇన్పుట్ లాగా ఇచ్చాము, అదొక దాని ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే మనకి ఇప్పుడు ఏదన్నా ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఇప్పుడు ఎలా చేస్తాము, ఫోటో తీస్తాము, కానీ ఏదైనా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ ఆర్టిస్ట్ దాన్ని డ్రా చేయడము, బోత్ పేపర్ పైన కానీ డిజిటలీ కానీ. సో క్వశ్చన్ ఏంటంటే, కెన్ కంప్యూటర్స్ జనరేట్ ఇమేజెస్ లైక్ ఆర్టిస్ట్ ఆర్ లైక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్? ఐఎమ్ ష్యూర్ మీ మూవీ ఎడిటింగ్లో కూడా అలాంటివి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ అవన్నీ ప్రొఫెషనల్ టూల్స్ వాడి చేస్తాం. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, కెన్ ఏఐ డూ దట్ జాబ్? సో దానికి మనం ఏం చేద్దామంటే, విల్ ట్రై టు జనరేట్ సమ్ ఇమేజెస్. నువ్వు నాకు ఒక సీన్ ఏదైనా డిస్క్రైబ్ చేయి,
and then I'll ask the computer to generate that image using AI, Okay. and we'll see what comes up. Yeah. For example, one man is running through forest with a gun. Okay, so a man running through a forest with a gun. Let's try to record. Okay, so only I'll use Gemini. I'll see if it can generate images. Can you generate an image of a man running through the forest with a gun, right? So a prompt submit chesanu. It is trying to generate an image. It's taking more time. Manaki text generation kanna image generation, and now it has generated an image which describes which shows exactly what you have described. So Allah, I think, in fact, this image is so good. You maybe నువ్వు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామేమో ఈ ఇమేజ్ని, కానీ బికాజ్ ద మ్యాన్ ఈజ్ రన్నింగ్, వెనక ఏదైతే ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో అది కూడా ఎవరన్నా అది క్యాప్చర్ చేసేటప్పుడు వెనకంత బ్లర్ అయిపోతుంది కదా, ఆ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది ఇంట్లో. అండ్ ద పర్సన్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ మచ్ షార్పర్, రైట్? సో ఇట్ హస్ జనరేటెడ్ దట్ ఇమేజ్. సో యూ కెన్ డూ దట్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో అది టెక్స్ట్ అవుట్పుట్ ఇచ్చింది, వాయిస్ అవుట్పుట్ ఇచ్చింది, సో ఇది ఇమేజ్ అవుట్పుట్ ఇచ్చింది. అండ్ ఇంటర్నెట్ పైన మనం చూస్తూ ఉన్నాం కదా, చాలామంది గిబ్లీ ఆర్ట్ అని, లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ that people really like to play with, and you should try those. I didn't try any of those myself, but I'm sure it will work. Prompt chesi I think ఎవరైనా like normal person who is using all those గిబ్లీ ఆర్ట్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో చేయించి అది రిజల్ట్ ఏంటి అనేది నెక్స్ట్ చూస్తాను. Absolutely, that will be very interesting to see how people use these tools to generate images. Right. Wonderful. All right. సో ఇప్పటి వరకు మనము ఇమేజ్ని చాట్కి ఇస్తే అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ కోసము నేను మీ ముందుకే మా ఫ్రెండ్ని తెస్తున్నాను, హూజ్ అ యాడ్ ఫిల్మ్ మేకర్. సో తను ఎలా వాడుతున్నాడు, ఏ ఇమేజెస్ జనరేట్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందాం. వెల్కమ్ గణేష్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. సో ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నది ఏంటంటే, ఒక ఇమేజ్ చాట్కి ఇస్తే అది ఎలా అనలైజ్ చేసి మనకి ఇస్తుంది అనేది చూసాము. ఇప్పుడు మీరు బాగా ఈ ఇమేజెస్ని జనరేట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ వర్క్లో ఎలా వాడుతున్నారు ఏంటి అని అడుగుదాం అనుకో. నేను బేసిక్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినవి అయితే జస్ట్ ఏదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా నేను బయట చాలామంది పబ్లిక్ యూజ్ చేస్తున్నారు అట్లా ట్రై చేసి పెట్టుకున్నాను. నేను ప్రొఫెషనల్గా నా వర్క్ కోసం యూజ్ చేసేది ChatGPT ఎక్కువ వాడతా. ఎందుకు అంటే మేము ఒకప్పుడు స్టోరీ బోర్డు కోసం బయట నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి కాన్సెప్ట్ చెప్పి ఈ కాన్సెప్ట్కి మాకు ఇట్లా కావాలని చెప్పి పక్కన నుండి అసిస్టెంట్ ఎడిటర్ చేత లేదా మేమే కూర్చొని చేయించుకున్నాను. కానీ ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మేము ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటున్నాం ఆ కాన్సెప్ట్ని ఒకసారి మేము ఇందులో మొత్తం టైప్ చేసి పెట్టేస్తే మాకు గివ్ మీ స్టోరీ బోర్డు అని చెప్పేసి అనగానే అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సీన్ చెప్తాను అంతే. ఒక చిన్న పిల్లవాడు ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదేమో ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హౌసెస్ ఉంటాయి. ఆ హౌసెస్లో చిన్నపిల్లవాడు స్కూల్ బ్యాగ్ తగిలించుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. రైట్ సైడ్ నుంచి ఒక పెద్ద ఆవిడ, ఒక 35 to 40 years ఉన్న ఆవిడ బౌల్ నుంచి వాటర్ విసిరేస్తూ ఉంటుంది. వాటర్ విసిరేస్తే ఆ పిల్లవాడి మీద పడుతుంది. ఆ పిల్లవాడు ఆవిడ వైపు చూసి నవ్వుతాడు. అది ఇప్పుడు నేను ఇందులో టైప్ చేశాను. ఇప్పుడు దానికి స్టోరీ బోర్డ్ ఎలా ఇస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. నేను అది టైప్ చేసి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అది నాకు సీన్ వైజ్గా ఇచ్చింది. మీకు ఎలా కావాలి అని చెప్పేసి ఇచ్చింది. ఓకే, నాకు ఇట్లా స్టోరీ బోర్డ్ వైజ్ కావాలి అని చెప్పి నేను టైప్ చేశాను. ఓకే, స్టోరీ బోర్డ్ వైజ్ లోడింగ్ అవుతుంది, వస్తుంది, వచ్చిందండి.
ఒక అబ్బాయి, ఆ అమ్మాయిది క్లియర్గా నాకు చాలా బాగా ఇచ్చింది. ఇందులో నాకు నో చేంజెస్. కాకపోతే ఇందులో నాకు ఇప్పుడు కలర్ఫుల్ కావాలి, ఓకే. కలర్ఫుల్ కావాలని చెప్పేసి గివ్ దిస్ ఇన్ కలర్ అని అడిగాను. కలర్లో వచ్చింది. కానీ కలర్లో ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్. అది నాకు పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే అది నేనే ఇచ్చాను కాబట్టి అది నాకు ఇచ్చేస్తుంది, నాకు ప్రాబ్లం లేదు. దీని తర్వాత నాకు ఆ కలర్ఫుల్లో కూడా చేంజెస్ కావాలి. నేను ఏదైతే నాకు ఫస్ట్ నువ్వు ఏ వెర్షన్ అయితే ఇచ్చో అదే వెర్షన్ నాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్లో కావాలని అడిగాను. అడిగితే నా కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎస్ అవును, నాకు ఇదే నా కాన్సెప్ట్, దీన్ని నాకు కలర్ఫుల్గా ఇవ్వమంటే దాని తర్వాత కూడా చిన్న చిన్న మిస్టేక్సే, కానీ ఈసారి కొంచెం 70% నాకు చాలా బాగా ఇచ్చింది. ఓకే. ఇక్కడ వరకు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదే కాదు, ఇంకా ఫుల్ లెంత్ కాన్సెప్ట్ మీరు అప్లోడ్ చేసినా మీకు ఎలా కావాలన్నా అది మీకు యాజిటేజ్ ఇచ్చేస్తుంది, మీకు ప్రాబ్లం ఉండదు. క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నాకు అతను క్లయింట్కి క్లారిటీ వస్తుంది అనమాట. సో బేసిక్గా క్లయింట్కి ఐడియా ఉంటుంది ఏంటంటే ఒక ఇమేజ్ ఉండేసరికి ఆయనకు కూడా ఒక అవగాహన వస్తుంది, అరే ఇది ఉండబోతుంది, ఇట్లుంటది నా వీడియో అనేది. సో ఈజీ చేస్తుంది, అంటే కలర్ అంటే కలర్, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్. ప్లస్ ఇందులో మీకు ఇంకొక ప్లస్ ఏంటంటే మనం బేసిక్గా యాడ్ ఫిల్మ్ చేసినప్పుడు కలర్ చాలా ఇంపార్టెంట్. అంటే కాస్ట్యూమ్స్ ఈ కలర్ ఉండాలి, ఈ డిజైన్లో ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు దానికి కూడా మనం ఇక్కడ ప్రాంప్టింగ్ కరెక్ట్గా ఇస్తే ఆ డిజైన్ కాస్ట్యూమ్స్ ఇస్తుంది. దాని ప్రకారం మనం కాస్ట్యూమ్ డిజైనర్కి ఇచ్చేసి నాకు ఈ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కావాలమ్మని అంటే ఇమీడియట్గా మనకు అట్లా కూడా బాగుంటుంది. ఇది చాలా ప్లస్, నాకైతే చాలా ప్లస్ అయ్యింది ఇది నేను చేసినప్పుడు. సో ఇప్పుడు మీరు స్టోరీ బోర్డ్కి ఇట్లా వాడుతున్నారు కదా, మీరు ఇందాక అన్నారు కదండి ఈ ఇన్స్టాగ్రామ్ లో నేను గిబ్లీ ఆర్ట్ అని పెట్టాను అని. సో దాని సంగతి ఏమంటారు? అదేంటి, అది జస్ట్ ఫన్ కోసమేనండి. దానివల్ల వచ్చేది ఏం లేదు. జస్ట్ అంతా పబ్లిక్లో బాగా పాపులర్ అయ్యింది అని చెప్పి నేనేదో జస్ట్ ఫన్ కోసం పెట్టా. ఒక ఫోటో నేను ఆల్రెడీ ఇప్పుడే పెడుతున్నాను, అప్లోడ్ చేసి నేను గిబ్లీ స్టైల్ అని చెప్పేసి అడిగాను, అది చూపిస్తున్నాను చూడండి, వచ్చింది చూడండి. నేను రియల్గా పెట్టిన ఫోటోకి ఆ గిబ్లీ స్టైల్లో ఇచ్చిన ఫోటోకి చాలా సంబంధం ఉండదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దీన్నే నేను మళ్ళీ నాకు సంబంధం లేదు, నా యాసిటీజ్ నాకు కావాలి అని చెప్తే అది నాకు మళ్ళీ నేను ఎట్లా అయితే అడిగానో దాన్ని నాకు ఒక చిన్న టెక్స్ట్ ఇచ్చింది, ఇవన్నీ ఇట్లా ఉంటుంది, థ్యాంక్స్ ఫర్ అడిగినందుకు చాలా సంతోషం అది ఇది అని చెప్పి. నేను మళ్ళీ క్యారెక్టర్ కొద్దిగా మార్చమని చెప్పేసి కార్టూన్ టైప్ అడిగా. కార్టూన్ టైప్ అడగగానే కార్టూన్ టైప్లో ఇంకొక రకంగా ఇచ్చింది. ఇట్లా మనం అడిగే ప్రతి దానికి ఒక్కొక్క వెర్షన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఈ కార్టూన్ టైప్ నుంచి నాకు ఒక డాన్సింగ్ పోజ్ కావాలి, ఆ డాన్సింగ్ పోజులు ఇవ్వండి అంటే చూడండి చాలా వెరైటీగా ఇచ్చింది. అది నేనే కాదు, ఒక వెరైటీగా ఇచ్చింది. ఇది చూస్తే నవ్వుతారు ఏమో జనాలు అందరూ, అందుకే దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకోవట్లేదు. ఇది ఇట్లా నాకైతే చాట్ జీపీటీ ఒక ఫన్గా ఈ విధంగా నేను వాడుకుంటున్నాను. అండ్ నాకు బాగా ప్లస్ అయింది నా బిజినెస్కి. నాకు స్టోరీ బోర్డు బయట నుంచి ఎవరో ఒక పర్సన్ తీసుకొచ్చి స్టోరీ బోర్డు వేయించుకోకుండా నాకు చాట్ జీపీటీ అనేది నాకు ఒక పర్సన్ జాబ్ కూడా ఇదవుతుంది కదా, జాబ్ కూడా ఇదవుతుంది. కానీ అతని తర్వాత కూడా వర్క్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న వాటికి నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా వర్క్లో ఉండి రాలేను అని అన్నప్పుడు నేను చాట్ జీపీటీ వాడుకుంటాను. సో అట్లా మీకు ఇది ఫుల్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ అర్థమైంది. మీరు ఏదైతే చాట్ జీపీటీనే ఎక్కువ వాడి చేస్తున్నారు కదండి, ఇప్పుడు వేరే యాప్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా కొంతమంది జనరేట్ చేస్తున్నారు, బాగా వస్తున్నాయి అంటున్నారు. అవేమైనా మీరు ట్రై చేశారా? అంటే యాక్చువల్లీ ట్రై చేశాను, నాకు అంతగా వర్కౌట్ అనిపించలేదు. నాకు ఎక్కువగా చాట్ జీపీటీ నేను అనుకున్న దానికి ప్రాంప్టింగ్ కరెక్ట్గా వచ్చింది, అందుకే నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది కంఫర్టబుల్, ఇది నాకు కంఫర్టబుల్. అంటే ఇతరవి ఎందుకు నేను యూజ్ చేయలేదని మీకు క్వశ్చన్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ నాకు ఏదైతే కావాలని ప్రాంప్టింగ్ ఇచ్చినా అది నాకు ఇవ్వట్లా, ఏదో ఒక రకంగా కొన్ని కట్ అయిపోవటం అని ఎన్నిసార్లు ట్రై చేసినా రాకపోవడం. నాకు బెటర్ దాన్ నాకు చాట్ జీపీటీ హ్యాపీ అనిపించింది, అందుకే ఇమీడియట్గా నేను చాట్ జీపీటీ ఎంచుకున్నాను. నేను చాలా బెటర్. ఓకే, థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ. ఆడియన్స్, మరి మీరు ఏంటి, మీరు ఎందులో ట్రై చేస్తున్నారు, ఎందులో ఇమేజెస్ చేస్తున్నారు ఏంటో నాతో కూడా షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you. I'll see you next week.